ప్రభు యొక్క బలను సమీపించక మునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల వరకు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వరకు మార్చి చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. పద్నాలుగవ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతివైన మా ప్రభు, సర్వశక్తిగల మా రక్షకుడా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, నిత్య సంకల్పం ద్వారా మమ్మల్ని రక్షించుకున్న దేవుడవు నాయన, నిత్య భద్రతను మాకు ఇచ్చావు ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రభు నీవు ఎంచుకొని పరిశుద్ధాత్మదేవ మాలో నిత్య నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభు నిత్యత్వం వైపు మమ్మల్ని నడిపిస్తున్నందులకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ ఎంత గొప్పదో, నీ ప్రణాళికలు ఎంత గొప్పవో దేవా, నీ ఉద్దేశాలు ఎంత గొప్పవో ఇది నాన్న మేము తెలుసుకున్నాం. వాటన్నిటిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం, హెచ్చిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. మేము యోగ్యత లేని వారం ప్రభా దేవా, మమ్మల్ని ఎంచుకున్నందులకు, రక్షించుకున్నందులకు, సంఘంలో దేవా మమ్మల్ని ఉంచినందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము నీ వారమని, నీ సొత్తని, నీ బిడ్డలమని దేవా, నీ రక్తం చేత కొనబడిన వారమని మమ్మల్ని అందరినీ కూడా నీకు అప్పగించుకుంటున్నాం. మరి ప్రభు దేవా, ఈ ప్రత్యేకంగా ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. ప్రభు పరిశుద్ధ ఆత్మదేవ మా మధ్య ఉండి మాతో మాట్లాడండి, మాకు సహాయం చేయండి. నీ మాటలు వినాలని ఆశపడతా ఉన్నాం, సహాయం చేయండి. ప్రభు నన్ను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంతో కడిగి నన్ను వాడుకోనమని వేడుకుంటూ మా సంఘ సభ్యులందరినీ నన్ను నీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామం ద్వారా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. చాలా కాలం తర్వాత షాలేము సంఘంలో అందరితో కలిసి ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సుమారుగా 6 సంవత్సరాలు అయింది నేను ఇక్కడికి నుంచి వెళ్ళి. చాలామంది కొత్త వారు ఉన్నారు. నా భార్య యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఈ సంఘంలో సభ్యురాలు. కుటుంబంగా మేము 2019లో ఇక్కడి నుంచి వెళ్ళి తెనాలి దగ్గరలో కొల్లిపర అనేటువంటి ఊరిలో ఉద్యోగరీత్యా అక్కడ ఉంటూ అక్కడ స్థానిక సంఘంలో ఆరాధనకు అటెండ్ అవుతూ ఉన్నాం. నా కుటుంబం, నా భార్య, 2 బిడ్డలతో సహా మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తూ మా గురించి మీరు ప్రార్థన చేయాలని మా రిక్వెస్ట్. రైట్. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, గుంటూరులో ఉన్నటువంటి సియోను కానీ, షాలేము కానీ ఈ సంఘాలు నిజంగా దేవుడు ఎంత మంచి సంఘాన్ని ఇచ్చాడో అని నాకు అర్థమైంది. ఎందుకు అంటే, వెళ్ళిన తర్వాత మంచి సంఘం కోసం నేను చాలా కాలం వెతుకుతూ ఉన్నప్పుడు నాకు కనిపిస్తూ ఉన్నాయి ఏంటంటే, వాక్యము, సత్యవాక్యము సరిగా ఉన్నట్లుగా బోధించటం లేదు. అంత మాత్రమే కాదు, సంఘాల్లో చాలా సమస్యలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. దేవుని వాక్యం కన్నా కూడా ఎక్కువగా వేరే విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైంది,
ఈ సంఘం నిజంగా దేవుడు ఎంత చక్కగా ఆశీర్వదించాడో, సియోను కానీ ఇది కానీ ఇంకా మనకున్నవి కానీ. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి, వాక్య ప్రకారం బోధించి వాక్య ప్రకారం జీవించాలి అని చెప్పే సంఘాలు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. అయితే దేవుని కృపను బట్టి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటా ఉన్నాం, వాక్యంలో ఎదుగుతూ ఉన్నాం, నేర్చుకుంటా ఉన్నాం. రైట్ డాక్ట్రిన్ మనకు వస్తూ ఉంది, సరైన సిద్ధాంతం మనకి అందించబడతా ఉంది. నిజంగా మీ అందరూ ప్రతి వారం ఇక్కడ అటెండ్ అవుతున్న వాళ్ళందరూ కూడా రియల్లీ బ్లెస్డ్ అని నేను చెప్పగలను. అయితే ఒక చిన్న బాధ కూడా ఉంది, అది నేను చెప్పాలనుకుంటా ఉన్నా. ఏంటి అంటే, నాకు సమయం 9:30 అని చెప్పారు ఇక్కడ. నేను సరిగ్గా 9:30కి రావాలని చాలా ఎర్లీ మార్నింగ్ లేచి హడావుడిగా వచ్చాను. 9:30కే వచ్చాను. వచ్చి చూస్తే నాకు ఎవరు చాలా తక్కువ మంది కనిపించారు, వెరీ ఫ్యూ. అరే ఇదేంటి ఇలా అనిపించింది. క్రమక్రమంగా ఒక్కొక్కళ్ళు నిదానంగా రావటం గమనిస్తూ ఉన్నాను. అది కొంచెం బాధ అనిపించింది. సమయానికి వస్తే ఎంత బాగుంటుందో, పాటల సమయానికే వచ్చి ఇది నా అద్భుతమైన ఆరాధన వర్తమానం విన్నాం. దేవుని యొక్క నిత్య ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉంటావో, దేవుని యొక్క నిత్యమైన ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆరాధన వర్తమానంలో మనం విన్నాం. కాబట్టి మంచి సహవాసం మనకు ఉన్నప్పుడు, మంచి డాక్ట్రిన్, మంచి వాక్యం మనకు అందిస్తూ ఉంటున్నప్పుడు సకాలానికి వచ్చి అన్నిటిలో పార్టిసిపేట్ చేసి చక్కగా అన్ని నేర్చుకుంటే అది ఎంతో సంతోషంగా ఉంటుంది. మేబీ కారణాలు ఏమైనా కావచ్చు, సకాలానికి వస్తే బాగుండేదని నాకు అనిపించింది. రైట్, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇది నాకు కొన్ని విషయాలు చూసి మనం బల్లలో పాలు పొందుదాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వరకు నేను మరలా చదువుతా ఉన్నా. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతునని అయినను నేను అనుకొనట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియులారా, విశ్వాసి జీవితం లేదా క్రైస్తవ జీవితం దేవుని చేత పట్టబడిన జీవితం. విశ్వాసి జీవితం లేదా క్రైస్తవ జీవితం దేవుని చేత పట్టబడింది, దేవుడు పట్టుకున్నాడు అనే విషయాన్ని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు గారు ఆయా సందర్భాల్లో ఏమంటాడంటే, దేవుడు నన్ను ఎంచుకున్నాడు అంటాడు కొన్నిసార్లు దేవుడు నన్ను పిలుచుకున్నాడు అంటాడు, కొన్నిసార్లు దేవుడు నన్ను రక్షించాడు అంటాడు. అయితే ఈ సందర్భంలో ఈ వాక్యంలో ఏమంటాడంటే, నేను దేవుని చేత పట్టబడ్డాను, ఆయన నన్ను పట్టుకున్నాడు అని అంటాడు అనమాట. అంటే విశ్వాసి జీవితం, క్రైస్తవ జీవితం ఏంటయ్యా అంటే, రక్షింపబడి మారు మనసు పొంది దేవునితో సంబంధం సహవాసంలోకి వచ్చినటువంటి ఆ జీవితం ఎలాంటిదయ్యా అంటే, దేవుని చేత పట్టబడిన జీవితం. ఆయన పట్టుకున్నాడు అనే సత్యాన్ని విశ్వాసి అర్థం చేసుకోవాలి. పౌలు గారు ఏ సందర్భంలో పట్టబడ్డాడు, ఆయన మనసులో ఏముందయ్యా అంటే, నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, సంఘాన్ని హింసిస్తూ, ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తూ నేను ప్రయాణమై వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు తన పిలుపు ద్వారా నన్ను పట్టుకున్నాడు, నేను పట్టబడ్డాను, నా జీవితం పట్టబడిన జీవితం అని పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడనమాట. క్రైస్తవ జీవితం, విశ్వాసి జీవితం దేవుని చేత పట్టబడింది. అయితే నేను అనుకుంటాను, పౌలు గారు ఒకవేళ పట్టబడినప్పుడు భయపడి ఉంటాడు. ఎందుకంటే అప్పటి వరకు సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు, విశ్వాసులని చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు పట్టుకుంటే, ఎవరయ్యా నువ్వంటే ఆయన అంటాడు, నీవు హింసిస్తున్నటువంటి యేసును అన్నప్పుడు వెంటనే భయం వేసి ఉంటుంది. అరే ఈయన నన్ను పట్టుకున్నాడు, భయం వేస్తుంది, వణుకు వస్తుంది. ఇక శిక్షిస్తాడేమో నన్ను, నేను ఇప్పటికే చాలా భయంకరంగా నేను హింసించాను, విశ్వాసుల్ని ఇబ్బంది పెట్టాను, సంఘాన్ని బాధ పెడతా ఉన్నాను, ఆ పని కోసమే వెళ్తా ఉన్నా నేను. అయితే ఆయన నన్ను పట్టుకున్నాడు, శిక్షిస్తాడేమో అనుకుంటే, విచిత్రం ఏంటంటే శిక్షించటానికి బదులు ఆయన పట్టుకొని ఏమంటాడంటే, నీ పట్ల నాకు ప్రణాళిక ఉంది, నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది, నిన్ను నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో పట్టుకున్నాను నేను
శిక్షించడానికి కాదు, శిక్ష వేయడానికి కాదు, పనిష్ చేయడానికి కాదు. నేను నిన్ను పట్టుకున్నటువంటి ఉద్దేశం చాలా ప్రత్యేకమైనది. ఒక ఉద్దేశంతో నిన్ను పట్టుకున్నాను. అప్పుడు ఏంటి ప్రభువా మరి ఆ ఉద్దేశం ఏంటి అంటే ఆయన చాలా సందర్భాల్లో చెప్తాడు. ఎఫెసీ పత్రిక రాస్తూ ఏమంటాడంటే, నన్ను ఎందుకు పట్టుకున్నాడు ఆయన అంటే, నేను పరిశుద్ధునిగా నిర్దోషిగా జీవించడానికి పట్టుకున్నాడు ఆయన. నన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే, మనం అందరం కూడా పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించడానికి ఆయన పిలుచుకున్నాడు అంటాడు. అలాగే అపోస్తుల కార్యాల్లో ఏమంటాడంటే, నేను ఎలా పట్టబడ్డానంటే, నేను ఒక మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు ఆయన నన్ను పట్టుకున్నాడు. ఎందుకోసం అంటే దేవుడు ఏం చెప్పాడంటే, నీవు నా నామాన్ని భరించటానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నువ్వు సాధనమై ఉన్నావు. నా కొరకు శ్రమలు అనుభవించాలి, నా నామాన్ని ప్రకటించాలి, నీవు నిర్దోషిగా జీవించాలి, నీవు పరిశుద్ధునిగా జీవించాలి. ఇలాంటి ఉద్దేశాలు నీ పట్ల నాకున్నాయి. అందుకోసం నేను నిన్ను పట్టుకున్నాను అని దేవుడు పౌలుకు తెలియజేస్తే, పౌలు గారు అదే విషయాన్ని ఫిలిప్పీ సంఘానికి చెప్తాడు. నా జీవితం క్రీస్తు చేత పట్టబడిన జీవితం. నేను దేని చేత దేనికోసం పట్టబడ్డానో అనే మాట అక్కడ వాడతాడు. మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. దేవుడు పట్టుకున్నాడు. ఇది నా ఆరాధన వర్తమానంలో చూసాం. నిత్యమైనటువంటి సంకల్పంతో, నిత్యమైన ఉద్దేశంతో ఆయన నిన్ను నన్ను ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా నిత్యమైన బలి అప్పగించి నిత్యమైన భద్రత మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆయన నిత్య నివాసం మనలో ఏర్పాటు చేసుకొని పరలోక రాజ్యం వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనందరినీ ఆయన, పౌలు గారిని మాత్రమే కాదు, మనందరినీ కూడా ఆయన పట్టుకున్నాడు, పిలుచుకున్నాడు అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ పౌలు గారిని అన్నీ ఎందుకయ్యా నిన్ను ఆయన పట్టుకుంది, ఎందుకయ్యా రక్షించుకుంది అంటే, ఆయన చెప్పిన అన్ని మాటలు ఒక మాటలో చెప్పాలి అంటే నేను ఇలా అంటాను. ఏమనంటే, ఆయన ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు పట్టుకున్నాడు అంటే ఆయన సారూప్యతలోకి మారటానికి, క్రీస్తు సారూప్యతలోకి మారటానికి ఆయన పౌలు గారిని పిలుచుకున్నాడు. పౌలు గారిని మాత్రమే కాదు, విశ్వాసులుగా మనందరినీ కూడా పిలుచుకున్నాడు. ఒకటే ఉద్దేశం, మనల్ని ఎవరైతే పిలుచుకున్నారో ఆయన సారూప్యతలోకి మారటానికి, క్రీస్తు సారూప్యతలోకి మనందరం మారటానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. క్రీస్తు సారూప్యత అంటే క్రీస్తుకున్నటువంటి లక్షణాలు మనలో ఏర్పడాలని, క్రీస్తుకున్నటువంటి ప్రేమ, క్రీస్తుకున్నటువంటి మాటలు, క్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా జీవించాడో ఆయన లక్షణాలు మనకి ఏవైతే తెలుసో అలాంటి లక్షణాలు విశ్వాసుల జీవితాల్లో కూడా రావాలని ఆ ఉద్దేశంతో దేవుడు విశ్వాసిని పిలుచుకున్నాడు, విశ్వాసిని పట్టుకున్నాడు. ప్రియులారా, దేవుడు ఒక్కసారి పట్టుకుంటే ఇక మరి చేయి విడిచిపెట్టడు. అద్భుతమైన విషయం ఈరోజు మనం చూసాం. అది నిత్య నిబంధన. ఆయన పట్టుకున్నాడు అంటే ఇంకా విడిచిపెట్టడు. ఇశ్రాయేలీయులతో దేవుడు ఆ మాట చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 4:30 ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. 4:30 నేను చదువుతా ఉన్నాను. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను చెయ్యి విడువడు. ఆయన ఒక్కసారి పట్టుకున్నాక, ఒక్కసారి పిలుచుకున్నాక ఇక చెయ్యి విడువడు. చాలాసార్లు విశ్వాసే చెయ్యి విడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విశ్వాసే కొన్నిసార్లు వదిలేసి ఎడంగెళ్ళిపోదాం, కొన్నిసార్లు వదిలేసి వేరే పనులు చేసుకుందాం బయటికి వెళ్ళిపోయి, దేవునితో చెయ్యి వేసినప్పుడు, దేవునితోనే ఉంటున్నప్పుడు కొన్ని పనులు సాధ్యపడట్లేదు కాబట్టి విడిచిపెట్టేసి లోకంలోకి వెళ్దాం అని అనిపిస్తుందేమో కానీ విశ్వాసికి, కానీ దేవుడు మాత్రం చెయ్యి విడువడు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే ఈ 3 వచనాల్లో దేవుని యొక్క సారూప్యత నాలో ఏర్పడాలని దేవుడు నన్ను పిలుచుకున్నాడు, పట్టుకున్నాడు. అయితే నేనేం చేస్తున్నానయ్యా అంటే ఈ సారూప్యత నాలో ఏర్పడటానికి నేను కొన్ని పనులు చేస్తూ ఉన్నాను, కొన్ని సూచనలు నేను ఫాలో అవుతూ ఉన్నాను. నా జీవితం క్రీస్తు సారూప్యత వైపు వెళ్ళటానికి నేను కొన్ని పనులు చేస్తూ ఉన్నాను అని
ఈ పత్రికలో రాస్తూ ఉంటాడు. అయితే అవన్నీ మనం చూడం. కానీ ఈ 3 వచనాల్లో పౌలు గారు క్రీస్తు సారూప్యతలోకి మారటానికి, లేదా దేవుడు పట్టుకున్నటువంటి ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వటానికి ఆయన ఏం చేస్తున్నాడో అవి ఈ 3 వచనాల్లో 3 మాటలు ఉంటాయి. ఆ 3 చూసి మనం బల్లలో పాల్గొందాం. 3వ అధ్యాయం 12, 13, 14 3 వచనాల్లో నుంచి 3 మాటలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి 12వ వచనం, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు. పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, ఈ ఆత్మీయ యాత్రలో, ఈ యొక్క విశ్వాస యాత్రలో నన్ను నేను ఎలా ఎంచుకుంటున్నాను, నేను ఎలా ఆలోచిస్తున్నాను, నా దృక్పథం ఏంటయ్యా అంటే ఆయన ఏమంటాడంటే, నేను ఇదివరకే గెలిచానని అనుకోవటం లేదు, లేదా సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోవటం లేదు. అంటే నేను గెలిచానని కానీ పర్ఫెక్ట్ అయిపోయానని కానీ అనుకోవటం లేదు నా గురించి నేను అని సంఘానికి తెలియచేస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఒక్కసారి పౌలు గారి జీవితం గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను అలా అనుకుంటాను. ఏమనంటే, ఒకవేళ ఎవరైనా ఈ ప్రపంచంలో నేను క్రైస్తవుణ్ణి అని చెప్పటానికి, లేదంటే క్రీస్తుని పోలి జీవిస్తా ఉన్నానని చెప్పటానికి అర్హత ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళలో ప్రప్రథముడు పౌలు గారే అవుతాడేమో. ఎందుకు అంటే ఆయన గొప్ప పరిచర్య చేశాడు, ఆయన చాలా శ్రమలు అనుభవించాడు, దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్నాడు, దేవునికి సమీపంగా జీవిస్తూ ఉన్నాడు, కొత్త నిబంధనలో సగం పైగా పుస్తకాలు రాశాడు. ఆయన పరిచర్య గొప్పది, ఆయన జీవితం మాదిరిగా ఉంటుంది. అలాంటి ఆయన ఏమంటాడంటే, నేను ఇంకా గెలవలేదు, నేను ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు, ఇంకా ఉంది. ఇలా అనుకుంటా. నేను ఏమనంటే, నేను ఉండవలసిన స్థాయిలో ఇంకా ఉండలేదు, నేను చేయవలసింది ఇంకా చేయలేదు, ఇంకా నాలో మార్పు రావాల్సింది ఉంది, నేను నేర్చుకోవాల్సింది ఉంది, క్రీస్తు సారూప్యతలోకి ఇంకా ఎదగాల్సింది ఉంది అని పౌలు గారు తన యొక్క దృక్పథాన్ని, తన ఆలోచనని, తను ఏమనుకుంటున్నాడో సంఘానికి తెలియచేస్తాడు. వాస్తవంగా ఆయన అర్హుడు. ఏమని? నేను చేశానని చెప్పడానికి అర్హుడు. చాలా చేశాడు ఆయన. అయితే అంటాడు, ఇంకా ఉంది, నేను నేర్చుకోవాల్సింది, నేను సరి చేసుకోవాల్సింది, నేను ఎదగాల్సింది, నేను క్రీస్తు వైపు, క్రీస్తు లక్షణాలు ఇంకా నాలో రావాల్సినవి చాలా ఉన్నాయి అనే విషయాన్ని పౌలు గారు సంఘానికి తెలియచేస్తాడు. నాకు అనిపిస్తామండి, ఎందుకు ఇలా అంటున్నాడు పౌలు గారు? ఏంటి, ఆయన అబద్ధం చెప్తున్నాడా? ఆయన వాస్తవంగా చాలా చేశాడు కదా, వాస్తవంగా క్రీస్తు లక్షణాలు ఉన్నాయి కదా ఆయనలో అని ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు నాకేమనిపిస్తూ ఉందంటే, పౌలు గారు దృష్టి అంతా కూడా క్రీస్తు మీదే ఉంది. ఆయన పోల్చుకుంటుంది ఎవరితోనంటే దేవునితో, క్రీస్తుతో. క్రీస్తు వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏమనిపిస్తూ ఉందంటే, అమ్మో ఆయన లక్షణాలు ఎక్కడా, నేనెక్కడా, ఆయన ప్రేమ ఎక్కడా, నేనెక్కడా, ఆయన పరిశుద్ధత ఎక్కడా, నేనెక్కడా, ఆయన సంబంధ బాంధవ్యాలు ఎక్కడా, నేనెక్కడా. అందుకే అంటున్నాడు, నాలో నేను ఇంకా గెలవలేదు, నేను ఇంకా చేయలేదు, ఇంకా చాలా ఉంది నేను నేర్చుకోవాల్సింది. ప్రియులరా, ఒక మాట, దేవుని వైపు చూసి గురి దేవుని మీద పెట్టి దేవునితో పోల్చుకుంటా ఉంటున్నప్పుడు మనలో ఏమొస్తుందంటే తగ్గింపు వస్తుంది, సాత్వికం వస్తుంది, నేర్చుకునే స్వభావం వస్తుంది. కానీ నాలో నేను చూసుకొని ఇతరులతో పోల్చుకొని చూసినప్పుడు ఏమొస్తుందంటే నాకు గర్వం వస్తుంది. నేను చాలా బెటర్, నేను చాలా బాగా చేస్తున్నాను, ఇప్పటికే చాలా చేశాను, నేను పర్ఫెక్ట్ అయిపోయాను. ఈ ఆలోచన ఎప్పుడు వస్తుందంటే నాలో నేను చూసుకుంటా ఉన్నాను, లేదా తోటి విశ్వాసులతో చూస్తూ ఉన్నాను, ఇతరులతో పోల్చుకుంటా ఉంటున్నప్పుడు ఏమొస్తుందంటే నేను చాలా చేశాను, నేను పర్ఫెక్ట్ అయిపోయాను, నేను చాలా బెటర్, నా ఆత్మీయ జీవితం చాలా మంది కంటే బెటర్. ఈ లక్షణం ఎప్పుడు వస్తుందంటే మనం ఇతరులతో పోల్చుకుంటున్నప్పుడు, నాలో నేను చూసుకుంటున్నప్పుడు, నా గొప్పతనాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏమొస్తుందంటే నేను పర్ఫెక్ట్. బాధాకరమైన సంగతి ఏంటంటే చాలామంది విశ్వాసులు
ఇలాగే అనుకుంటా ఉన్నారు, నేను చాలా బెటర్, నేను చాలా పర్ఫెక్ట్, నేను చాలా పర్ఫెక్ట్, వారికంటే నేనే పర్ఫెక్ట్, వీళ్ళకంటే నేనే పర్ఫెక్ట్, తోటి విశ్వాసుల కంటే నేనే పర్ఫెక్ట్. ఇంకో రకంగా చెప్పాలంటే సంఘాలు ఎలా అయిపోయినాయంటే ఆ సంఘం కంటే నేనే బెటర్, ఈ సంఘం కంటే నేనే బెటర్. కారణం ఏంటంటే మన గురి లేదంటే మన ఆలోచన మన మీద, ఇతరుల మీద, తోటి మనుషుల మీద, తోటి విశ్వాసుల మీద ఉంటున్నప్పుడు ఇలాంటి ఆలోచన వచ్చే అవకాశం ఉంది. కానీ పౌలు గారు అంటున్నారు, నేను గెలిచానని కానీ, నేను పర్ఫెక్ట్ అయ్యానని కానీ అనుకోవట్లేదు, అనిపించట్లేదు. నాకు ఇంకా చాలా ఉంది, నేను ఉండాల్సిన స్థానంలో లేను, నేర్చుకోవాల్సినంతగా నేర్చుకోలేదు, క్రీస్తుని గురించి ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, క్రీస్తు లక్షణాలు నాలో రాలేదు, నేను నేర్చుకోవాలి. ఆ స్వభావం లేకపోతే నేను చాలా చేస్తున్నాను, నేను చాలా సాధించాను, నేను పర్ఫెక్ట్ అనే అవకాశం ఉంది. పిల్లరా, పౌలు గారు గొప్ప మాదిరి, పౌలు గారి జీవితం గొప్ప మాదిరి. ఒక ఆయన ఏమంటాడంటే, దేవుని వైపు చూస్తూ ఆత్మీయంగా ఎదిగే వారి యొక్క లక్షణం ఏంటంటేనంట, ఎదుటి వారి యొక్క తప్పులు అది ఎంత పెద్దవైనా చిన్నగా కనిపిస్తాయి, నాలో తప్పు ఎంత చిన్నదైనా పెద్దగా కనిపిస్తుంది. మళ్ళా చెప్తా ఉన్నా, ఎదుటివారు చేసే తప్పులు అవి పెద్దవైనా సరే నువ్వు చాలా చిన్నవిగా చూస్తావు. అయ్యో ఎలా చేశాడోలే, ఎందుకు చేశాడోలే, ఎలా జరిగిందోలే, అలాంటి మనస్తత్వంతో చూస్తాం. నా జీవితంలో తప్పు జరిగితే నేను దాన్ని చాలా తీవ్రంగా తీసుకుని ప్రభువు దగ్గర క్షమాపణ పొందుతాను. అది ఎదుగుతున్న విశ్వాసి యొక్క లక్షణం. బాధాకర సంగతి ఏం చెప్పమంటారా, విశ్వాసులకి రివర్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి రివర్స్? ఎదుటి వాళ్ళలో చిన్న తప్పు పెద్దగా కనిపిస్తుంది, నాలో పెద్ద తప్పు చిన్నగా కనిపిస్తుంది. ఇది ఎదుగుదలకు గుర్తు కాదు. మళ్ళా చెప్తా ఉన్నా, ఎదుటి వారిలో చిన్న చిన్న తప్పులు నాకు పెద్ద పెద్ద కనిపిస్తున్నాయి, అలా చేశాడా అనిపిస్తుంది. నేను ఎంత చేసినా కానీ పెద్దగా లోపల బాధ ఏం లేదు, లోపల పెద్ద నొప్పి లేదు, ఏం కాదులే, ఎవరు చూశారులే, ఎవరికి తెలుసులే. అది ఎదుగుదలకు గుర్తు కాదు. ఎదుగుదలకు గుర్తు ఏంటంటే ఎదుటివారి తప్పులు, ఎదుటివారి బలహీనతలు, తోటి విశ్వాసుల బలహీనతలు, అవి ఎలాంటివైనా సరే ప్రేమతో చూడగలగాలి, క్షమించగలగాలి, అర్థం చేసుకోగలగాలి. కానీ మన విషయంలో క్రీస్తు వైపు చూసి అది చిన్నదైనా సరే ప్రభు దగ్గర క్షమాపణ పొందాలి. పౌరు గారు అంటారు, నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు, నేను ఇంకా గెలవలేదు, సంపూర్ణ సిద్ధి పొందలేదు. అదే మొదటి మాట 12వ వచనంలో ఆయన చెప్తాడు, నేను ఇంకా గెలవలేదు, సంపూర్ణ సిద్ధి పొందలేదు. 12వ మాట చూద్దాం. రెండవదిగా ఆయన ఏమంటాడంటే 13వ వచనం చదువుతా ఉన్నా, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడతా ఉన్నాను. ఆయన అంటాడు, వెనుకున్న ఈ క్రీస్తు సారూప్యతలోకి ఎదుగుతున్నటువంటి నేను ఫాలో అవుతున్న విషయాలు ఏంటంటే, ఒకటి, నేను ఇంకా గెలవలేదని, పర్ఫెక్ట్ అవ్వలేదని అనుకుంటున్నాను, ఒకటి. రెండోది ఏం చేస్తున్నానంటే, ఈ యొక్క విశ్వాస యాత్రలో నా వెనుకున్న వాటిని మర్చిపోతా ఉన్నాను, ముందున్న వాటి కొరకు వేగిరపడతా ఉన్నాను. వెనుకున్న వాటిని విడిచిపెట్టేస్తా ఉన్నాను, మర్చిపోతా ఉన్నాను, ముందున్న వాటి కొరకు వేగిరపడతా ఉన్నాను. అక్కడ మరచిపోవటం అనే మాటకి అర్థం ఏముంటుందంటే, కింద ఫుట్ నోట్లో వెనుకున్నవి మరచి అంటే ఏమనుంది, లక్ష్య పెట్టను అని ఇలా అంటాడు. నా వెనుకున్న వాటిని, వెనక జరిగిన వాటిని, నా గతాన్ని నేను లక్ష్య పెట్టను. సాధారణంగా మనిషికి మర్చిపోవటం అసాధ్యం, మర్చిపోలేం కదా, మనకి మెమరీ ఉంటుంది కాబట్టి గుర్తుంటాయి, మర్చిపోలేం. కానీ అర్థం ఏంటంటే, వాటిని లక్ష్య పెట్టను,
నా ఫోకస్ దాని మీద కాదు, నా ధ్యాస దాని మీద కాదు, వెనుకున్న వాటి మీద కాదు, వెనక జరిగిపోయిన వాటి మీద కాదు, గతంలో జరిగిన వాటి మీద కాదు. నా ధ్యాస అంతా దేని మీద అంటే ముందున్న వాటి మీద నా ధ్యాస అంతా. ఏమున్నాయి వెనక? పౌలు గారు వెనుకున్న ఏం మర్చిపోతా ఉన్నారు? అసలు ఎందుకు వాటిని మర్చిపోతా ఉన్నారంటే ఆయన ఇలా అంటాడేమో, ఏమనంటే నా వెనుకున్న వాటిని కానీ నేను ఆలోచించుకుంటూ వాటి మీదే ధ్యాస ఉంచి నేను కానీ ఆలోచిస్తే నేను ఇంకా ముందుకెళ్ళటం కష్టమవుతుంది. నా వెనక జీవితం అంతా భయంకరం. నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను, సంఘాన్ని హింసించాను, బహుభయంకరంగా జీవించాను. అయితే నేను అవన్నీ మర్చిపోతా ఉన్నా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను కడిగేశాడు, నా పాపాలన్నీ కూడా క్షమించాడు, తన కృప ద్వారా నన్ను రక్షించాడు. ఇక పాపం లేదు, నీతిమంతునిగా చేశాడు. ఇప్పుడు నా వెనుకున్న మొత్తాన్ని మర్చిపోయి ముందుకెళ్ళిపోతా ఉన్నా. నేను ముందున్న వాటి మీదే నా ధ్యాస, వెనుకున్న వాటిని మర్చిపోతా ఉన్నాను. నేను ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు వెనుక ఏమున్నాయి? విశ్వాసులకు కూడా వెనుక చాలా ఉన్నాయి, వెనుక చాలా ఉన్నాయి. అవి పదే పదే గుర్తొస్తూ ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి అంటే ముందుకు పోనీయకుండా మనసులో పెద్ద బాధగా, నొప్పిగా, కష్టంగా అనిపిస్తూ ఉంది. ముందుకెళ్ళటం సాధ్యపడట్లేదు. ఒకసారి ఆలోచిద్దాం. నేను ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు ఏంటున్నాయి వెనక అంటే ఒక 3 విషయాలు నేను చెప్తాను. ఏంటి వెనుకున్న వాటిని మర్చిపోవటం, లక్ష్య పెట్టకుండా ఉండాలి అంటే నెంబర్ 1, నా వ్యక్తిగతంగా నా గతాన్ని నేను లక్ష్య పెట్టకూడదు. గతంలో నాకు చాలా బలహీనతలు ఉండొచ్చు, గతంలో నేను పొరపాట్లు చేసి ఉండొచ్చు, నాకు కుటుంబపరంగా వ్యక్తిగతంగా ఏ విషయాల ద్వారా అయినా కూడా బలహీనతలు ఉండొచ్చు, పొరపాట్లు చేసి ఉండొచ్చు. అయితే ప్రభు దగ్గర క్షమాపణ పొందిన తర్వాత వాటిని లక్ష్య పెట్టకూడదు. ప్రభు క్షమించేశాడు, వాటిని లక్ష్య పెట్టొద్దు. నా గతాన్ని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ఫెయిల్యూర్స్ చాలా ఉండుండొచ్చు, లేదా ఇలా ఆలోచించవచ్చు, 2024లో చాలా ఫెయిల్యూర్స్ ఉండుండొచ్చు, పొరపాట్లు చేసి ఉండొచ్చు. ప్రభు దగ్గర క్షమాపణ పొందిన తర్వాత వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. వెనుకున్న వాటిని లక్ష్య పెట్టొద్దు. అన్న పొరపాట్లు కాదన్నా, నా జీవితంలో చాలా విజయాలు ఉన్నాయి అంటారా? వెరీ గుడ్. విజయాలు ఉన్నట్లయితే ప్రభువుని స్తుతించి ఆ విజయాలు ఎలా వచ్చినాయో వాటిని మాత్రమే మనం తీసుకొని ముందుకెళ్ళిపోవాలా. దేవుడు చేసిన మేలులు, దేవుడు మన ద్వారా జరిగించిన కార్యాలు, వాటిని తీసుకొని ముందుకి వెళ్ళిపోవాలి. మొట్టమొదటిది నా వ్యక్తిగతంగా ఉన్న గతాన్ని నేను లక్ష్య పెట్టను. రెండవది ఇతరుల గతాన్ని కూడా విడిచిపెట్టాలి. అదేందన్నా? ఇతరుల గతాన్ని ఎవరు విడిచిపెట్టాలి? వాళ్ళు కదా విడిచిపెట్టాలి? కాదు, వాళ్ళు విడిచిపెడతారు, మనం కూడా విడిచిపెట్టాలి. ఇదేంటన్నా? అవును, చాలామంది ఇతరుల గతాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. ఎవరు? ఇతరుల గతాన్ని తోటి విశ్వాసి గుర్తుపెట్టుకొని అవసరం వచ్చినప్పుడు బయటికి తీస్తున్నాడు. నువ్వు గతంలో ఇలా చేసావు కదా. పౌలు అంటున్నాడు, అరే బాబు, గతాన్నే లక్ష్య పెట్టొద్దు, మీరు ముందుకెళ్ళండి అయ్యా అంటే ఇంకా గతాన్ని తోడతారు ఎందుకు? నా వ్యక్తిగతంగా గతాన్ని లక్ష్య పెట్టను, ఇతరుల గతాన్ని కూడా లక్ష్య పెట్టడానికి వీలు లేదు. చాలామంది విశ్వాసులకి ఎవరినైనా చూస్తే మొట్టమొదటి జ్ఞాపకం వచ్చేది ఏంటి తెలుసా? వాళ్ళ యొక్క బలహీనతలే, ఇతరుల బలహీనతలే. అబ్బాయి అలా చేశాడు, ఆ అమ్మాయి అలా చేసింది, ఆ విశ్వాసి అలా చేశాడు. వాళ్ళ గతం, వాళ్ళ బలహీనతలు, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ పొరపాట్లు, ఇవే గుర్తొస్తాయి. పౌలు అంటున్నాడు, కాదు, వాటిని లక్ష్య పెట్టద్దు, వాటిని లక్ష్య పెడితే మీరు ముందుకు వెళ్ళలేరు. వాటిని లక్ష్య పెడితే మీ మనసంతా అవే ఉంటుంది కానీ ముందుకు వెళ్ళలేరు. ఇతరుల గతాన్ని కూడా లక్ష్య పెట్టద్దు. మూడవది చెప్తాను ఇప్పుడు. మూడవది, ఇతరులు నాకు చేసిన హాని కూడా లక్ష్య పెట్టకూడదు. అన్నా కష్టం అన్నా. కొంతమంది నవ్వుతూ ఉన్నారు. ఇతరులు నాకు చేసిన హానిని కూడా లక్ష్య పెట్టడానికి వీల్లేదు. ఎట్లాగన్నా? వాళ్ళు హాని చేశారు, నన్ను చాలా బాధ పెట్టారు,
ఎంత బాధ పెట్టారో నీకేం తెలుసా నా బాధ. అయితే పౌలు గారు అంటున్నారు, అది ఏదైనా సరే గతాన్ని లక్ష్య పెట్టడానికి వీల్లేదు. మనసులో తీసేయి. ప్రభువే క్షమించినప్పుడు, ప్రభువే తన రక్తంతో కడిగేసినప్పుడు ఇంకా మనకెందుకు మనసులో దాన్ని పెట్టుకోవడం. నా గతాన్ని నేను లక్ష్య పెట్టను, ఇతరుల గతాన్ని లక్ష్య పెట్టను, ఇతరులు నాకు చేసిన హాని కూడా లక్ష్య పెట్టను. అన్నా, నిర్నిమిత్తంగా నేను ఏ తప్పు చేయకుండా నాకు చాలా హాని చేశారన్నా అంటారా? రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనమో. ఇప్పుడు నేను చదువుతున్నాను, చూడాలి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇప్పుడు మీరు చూడండి, అందరూ ఏమనుంది? ఇందుకు మీరు పిలవబడితిరి. ఉదయం తమ్ముడు ఆరాధన వర్తమానంలో చెప్పినప్పుడు మనల్ని ఎందుకు పిలిచాడో చాలా మంచి విషయాలు ఉన్నాయి. అయితే మన పిలుపులో ఇంకో భాగం కూడా ఉంది. ఏం తెలుసా? మేలు చేసి శ్రమ అనుభవించేటటువంటి దానికోసం కూడా పిలిచాడు ఆయన. అంటే మనం మేలు చేస్తూ ఉంటాము, కొన్నిసార్లు శ్రమ వచ్చే అవకాశం, శ్రమ వస్తుంది. అలా వస్తున్నప్పుడు నువ్వేమనుకోవాలయ్యా అంటే, దేవుడు మాకు ముందే తెలియజేశాడు ఈ విషయాన్ని, దీన్ని సహించమని చెప్పాడు. ఇందుకోసమే మీరు పిలువబడితిరి. కాబట్టి నా గతంలో నేను మేలు చేసి కూడా శ్రమ అనుభవించినటువంటి ఆ అనుభవం ఉంటే దాన్ని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. నా గతాన్ని విడిచిపెట్టేస్తాను. ఆయన అంటాడు, గతాన్ని విడిచిపెట్టి ఏం చేస్తానంటే ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. పౌలు గారు అంటారు, పౌలు గారు ఏమన్నాయి నీ ముందు? పౌలు గారు ఏమంటాడంటే, నాకు ఎక్కడ చూసినా ఏం కనపడతా ఉన్నాయంటే నశించే ఆత్మలు కనపడుతున్నాయి. స్వార్థ తెలియక, సత్యమేంటో తెలియక జీవితాలు పాడు చేసుకుంటున్నటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు. నాకు వాళ్లే కనపడుతున్నారు, కానీ నా వెనక జరిగినవన్నీ చూసారా? నన్ను బాధ పెట్టారు, నన్ను హింస పెట్టారు, నన్ను ఆ మాట అన్నారు, ఇవి నాకు అసలు కనిపించట్లా. నాకు ఒకటే కనపడతా ఉంది, నశించే ఆత్మలు ఉన్నాయి, పాడైపోయేటువంటి వ్యక్తులు ఉన్నారు. సత్యం తెలియదు వాళ్ళకి, స్వార్థ తెలియదు వాళ్ళకి, యేసుక్రీస్తు ఎవరో తెలియదు, క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు, యేసు ప్రభు జీవితాలు మారుస్తాడని తెలియదు. నాకు వాళ్లే కనిపిస్తున్నారు. నేను అందుకే వాళ్ళని క్రీస్తు కొరకు గెలవాలని నేను వేగిరపడతా ఉన్నాను. నాకు ఒకటే కనపడతా ఉంది, నశించే ఆత్మలు, అక్కరలో ఉన్నటువంటి విశ్వాసులు, బాధలో ఉన్న విశ్వాసులు, సహాయం కొరకు ఎదురు చూస్తే విశ్వాసులు, సత్యం తెలియనటువంటి మానవాళి, వీళ్ళే కనిపిస్తున్నారు నాకు. నేను వాటి కొరకు, వారిని క్రీస్తులోకి నడిపించడానికి నేను వేగిరపడతా ఉన్నాను అని పౌలు గారు తెలియజేస్తాడు. ప్రియులారా, చాలామంది విశ్వాసులు గతంలోనే జీవిస్తూ ఉంటున్నారు. కారణం ఏంటంటే గతాన్ని లక్ష్య పెడతాం, మర్చిపోలా, విడిచిపెట్టేలా. నీకు ఎవరైనా హాని చేశారా? బాధ పెట్టారా? చాలా నొప్పి ఉందా? దేవుడు అంటున్నాడు, అందుకోసమే పిలిచాను నిన్ను, విడిచిపెట్టేసేయి. దేవుడే వారిని క్షమించినప్పుడు మనం కూడా క్షమించాలి, విడిచిపెట్టేసేయాలి, వారితో మంచి సంబంధం, సహవాసం కలిగి ఉండాలి, ముందుకు వెళ్ళిపోవాలి. అదే పౌలు గారి యొక్క మాదిరి. 3వ మాట చూద్దాం, 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఆయన ఏమంటా ఉన్నాడంటే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఒకటి, నేను ఇప్పటికే గెలిచాను అనుకోవట్లేదు, పర్ఫెక్ట్ అవ్వలేదు ఇంకా. రెండోది, నేను నా గతాన్ని విడిచిపెడుతున్నాను, ముందున్న వాటి కోసం వేగిరపడతా ఉన్నాను. మూడోదిగా ఏమంటాడంటే, ఇప్పుడు గురి వద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు గారు, ఏంటండి మీ గురి? నా గురి ఒక్కటే,
నేను క్రీస్తు సారూప్యతలోకి మారాలి, క్రీస్తు స్వరూపము నా యందు ఏర్పడాలి, క్రీస్తు పోలిక నాలో రావాలి. నా మాటలు, నా ప్రవర్తన, నా సంబంధాలు, నా జీవితం ఎలా అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నానంటే క్రీస్తు సారూప్యతలో, క్రీస్తే నా గురి, క్రీస్తు సారూప్యతే నా గురి. ఆ గురి వైపు నేను పరిగెడతా ఉన్నాను, ఆ గురి వద్దకు నేను పరిగెడతా ఉన్నాను. నేను ఇలా ఆలోచిస్తూ ఉన్నా, పౌలు గారు పరిగెత్తకపోతే నడిచి వెళ్ళొచ్చు కదయా, నడిచి వెళ్ళొచ్చు కదా. అంటే నా జీవితం ఇప్పటికే యేసుప్రభు నమ్ముకోకముందే సగం అయిపోయింది. ఇక నాకు మిగిలింది కొద్ది జీవితమే. ఈ కొద్ది కాలంలో నేను విశ్రాంతి తీసుకుంటా, నడుచుకుంటూ నిదానంగా పోతే జీవితం సరిపోదు. చనిపోయే వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ పని ముగించాలని నేను పరిగెడతా ఉన్నాను, గురి వద్దకే పరిగెడతా ఉన్నాను. దీనిలో వెనక తిరిగి చూసే అవకాశమే లేదు. ఇంకా గురి వద్దకే, క్రీస్తు సారూప్యతలోకి మారటానికి నేను గురి వద్దకే పరిగెడతా ఉన్నాను. పరిగెత్తే వానికి లక్షణాలు ఏమంటే తెలుసా? పరిగెత్తేవాడు అటు ఇటు చూడడు, గురి మీదే ఉంటుంది ధ్యాస అంతా. గురి మీద ధ్యాస పెట్టి వెళ్ళేవాడే బహుమానం పొందుతాడు. అటు ఇటు చూసి పరిగెత్తేవాడు ఏదో పరిగెడుతున్నట్టు ఉంటాడు కానీ బహుమానం పొందలేడు. వాడికి గెలవాలనే కోరిక ఉంటుంది, గురి మీదే ధ్యాస ఉంటుంది, పక్క వాళ్ళ జోలికి పోడు, పరిగెడుతూ ఉంటాడు. పౌలు గారు హెబ్రీ పత్రికలో పరిగెత్తేవానికి కొన్ని సూచనలు ఇస్తాడు. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతూ ఉన్నాను. 12వ అధ్యాయం 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన ఏమంటాడంటే మీరు పరిగెత్తాలి అంటే కొన్ని సూచనలు ఉన్నాయి. ఏంటి ఆ సూచనలు అంటే, మొట్టమొదటిగా మీరేం చేయాలి అంటే మీరు పాపం అనే భారాన్ని విడిచిపెట్టాలి. ఎవరైనా పరిగెత్తేవాడు వెనకాల ఒక బ్యాగ్, తల మీద ఒక బ్యాగ్, చేతిలో 2 పిల్లలు ఇట్లా పెట్టుకొని రన్నింగ్ రేస్లో పరిగెడితే ఫస్ట్ వస్తాడా? గోల్డ్ సాధిస్తాడా? ఎలా ఉంటుంది ఆ పరుగు? ఎలా ఉంటుంది ఆ పరుగు? పౌలు గారు ఏమంటాడంటే, అంటే నా ఉద్దేశం పిల్లలు లేదంటే బ్యాగులు ఉండకూడదు, అది కాదు నా ఉద్దేశం ఏంటంటే, పౌలు గారు ఏమంటాడంటే పాపం అనే భారాన్ని విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టినాడే నీ పరుగు ప్రారంభమవుతుంది. నువ్వు పాపాన్ని నెత్తి మీద పెట్టుకొని నువ్వు పరిగెడుతున్నావు అనుకుంటున్నావు, కానీ పరిగెట్టలా కూర్చొని ఉన్నావు అంతే. ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు నువ్వు. ఇంకా చెప్పాలంటే వెనక్కి పోతున్నావు. పాపం అనే భారం తల మీద ఉంటే, నీ హృదయంలో ఉంటే, పాపాన్ని మనసులో లక్ష్య పెడతా ఉంటే పరుగులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళేవు కాదు కదా, నీ అడుగులు వెనక్కి వెళ్ళిపోతాయి. నువ్వు వెళ్ళేది గురి వైపు కాదు, గురికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తావు. పౌలు గారు అంటారు పాపం అనే భారాన్ని విడిచిపెట్టాలి. పాపం లక్షణం ఏంటంటే అది సులువుగా చిక్కులు పెడుతుంది. అది నీకు పాపంలా కనిపించదు, పాపంలా కనిపించదు. మీరు గమనించండి, బయట ప్రపంచాన్ని మనం చూస్తే చాలా విషయాలు పాపంలా కనిపించట్లేదు. బాధకర సంగతి ఏంటంటే అయ్యే విషయాలు సంఘంలోకి వచ్చేసాయి. ఒకప్పుడు అది పాపం అని భయపడేవాళ్ళు, ఇప్పుడు అది కామన్. దేవుడు మారలా, దేవుడు మారడు, తన విషయమై రాజీ పడడు. ఆయన పాపమని మొట్టమొదటి రోజు ఆదాముతో ఏమన్నాడు, ఇప్పటికి కూడా ఆయన పాపాన్ని అలాగే చూస్తున్నాడు. ఇది కామన్, ఇది ఏం కాదులే అనటానికి వీల్లేదు. ప్రియులారా, దేవుడు రాజీ పడ్డు. ముఖ్యంగా యవ్వనస్తులు చాలా విషయాలు తేలిగ్గా తీసుకుంటున్నారు. అన్న ఇది కామన్ అన్న, జాగ్రత్త.
మనసులో పాపాన్ని లక్ష్యం చేస్తే, హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే, పాపాన్ని నెత్తి మీద పెట్టుకొని విశ్వాసయాత్రలో ముందుకెళ్ళని ప్రయత్నం చేస్తే నువ్వు వెళ్ళేది గురి వద్దకు కాదు, వ్యతిరేక డైరెక్షన్లో వెళ్తున్నావు, వెనక్కి వెళ్తున్నావు. జాగ్రత్త. పౌలు గారు అంటున్నాడు, సంఘస్థులారా, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టేయండి. క్షమించమని ప్రభువుని అడగండి. అదేంటో ఎవరికి తెలియదు, నీకు మాత్రమే తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు. బాధాకర సంగతి ఏంటంటే చాలా పాపాలు మనసులో పెట్టుకేసుకొని సంఘాల్లో చాలామంది చలామణి అయిపోతూ ఉన్నారు. జాగ్రత్త. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి గురి వద్దకు మనం వెళ్ళాలి, పరిగెత్తాలి. ఎవరున్నారు గురి దగ్గర? ఏంటి నా గురి? ఆ గురి చివరిలో, ఎండింగ్లో, మన యొక్క పరుగు పందెం చివరి మార్గంలో యేసు ప్రభు నుంచొని నీ కొరకు నా కొరకు చూస్తూ ఉన్నాడు, నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావని. ఆయన పౌలు గారు అదే అంటాడు, ఆ గురి వద్దకు నేను యేసు వైపు చూస్తూ పరిగెడతా ఉన్నాను. నా ధ్యాస ఆయన మీదే, నా ధ్యాస ఆయన మీదే, నా ధ్యాస ఆయన మీద. కాబట్టి నాకు సమయం దొరికినప్పుడల్లా ఆయన గురించి మాట్లాడతాను, ఆయనతో సహవాసం చేస్తాను, ప్రార్థిస్తాను, వాక్యాన్ని చదువుతాను, ఆయనతోనే ఉంటాను. నా ధ్యాస అంతా ఆయన మీదే. కానీ నేటి దినాన విశ్వాసులకి ధ్యాస చాలా మారిపోయింది. ధ్యాస ఆయన మీద కాదు, వేరే వాటి మీద. పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, నేను కనపడాలి. పౌలు గారు అంటున్నాడు, నా ధ్యాస ఆయన మీదే, నా గురి ఆయన మీదే. ఆయన నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందాలని. చూడండి, అక్కడ ఉంటుంది, ఏమని ఉంటుందంటే 3వ అధ్యాయం 14వ వచనంలో నేను చదువుతా ఉన్నా. ఏమనుందంటే అక్కడ, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని. ఆయన ఇలా అనుకుంటాడు. ఏమనంటే దేవుడు నన్ను పిలిచిన పిలుపు అది ఉన్నతమైన పిలుపు. అది పిల్లరా, పౌలు గారినే కాదు, మన అందరినీ కూడా ఆయన పిలిచిన పిలుపు చాలా ఉన్నతమైనది. అది ఉన్నతమైన పిలుపు. అది ఇంకా ఆ పిలుపుతో దేన్ని కూడా పోల్చలేం. ఈరోజు మనం చూసాం ఆలోచన వర్తమానంలో, అది నిత్యత్వం కొరకు పిలుపది, నిత్యత్వంలో దేవునితో ఉండేటువంటి పిలుపది. ఆ పిలుపు జీవితాలు బాగు చేసిన పిలుపది. ఆ పిలుపు పరలోక రాజ్యంలోకి ఆహ్వానం ఇచ్చినటువంటి పిలుపది. ఇప్పుడు ఆ పిలుపు ఉన్నతమైన పిలుపది, పరలోకం చేసిన పిలుపని ఆయన జ్ఞాపకం చేసుకుని అంటాడు, ఆ పిలుపులో నాకు ఒక బహుమానం ఉంది. మీకు తెలుసో లేదో, మీరు టౌన్లో ఉండేవాళ్ళు కాబట్టి తెలియకపోవచ్చు, పల్లెటూరులో ఈ మధ్య ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఏదో చిన్న ఫంక్షను, ప్రతి పిలుపుకి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చి పంపిస్తున్నారు. ఏంటో తెలుసా? ఒక స్టీల్, తర్వాత మీకు అర్థమైపోయింది, ఇంకా స్టీల్ బాక్స్ కానీ స్టీల్ సంథింగ్ వాళ్ళకున్న స్తోమతను బట్టి ఏదో ఒక గిఫ్ట్ చేతిలో పెట్టి కవర్ ఇచ్చి పంపిస్తున్నారు. ఎందుకంటే పిలిచిన పిలుపుకి ఒక బహుమానం ఇస్తున్నారు. అయితే ఆ బహుమానం ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు, అది ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ పిలుపుకు బహుమానం ఉంది, ఉన్నతమైన పిలుపుకు బహుమానం ఉంది. ఆ బహుమానం పొందాలని నేను పరిగెడతా ఉన్నాను. ప్రియులారా, దేనికి బహుమానం? దేనికి బహుమానం? ఈ లోకంలో ఆ పిలుపును అర్థం చేసుకొని పిలుపు ప్రకారం జీవించే వాళ్ళకి, పిలుపును అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం జీవించే వాళ్ళకి బహుమానం ఉంది. ఇక్కడ బహుమానాలు రాకపోవచ్చు, ఈ లోకంలో బహుమానాలు రాకపోవచ్చు, కొంత శ్రమ రావచ్చు, కొంత ఇబ్బంది అనిపించవచ్చు, కొన్ని కోల్పోవచ్చు. కానీ ఉన్నత పిలుపుకు బహుమానం ఉంది. ఆయన బహుమానం ఇస్తాడు. యేసు ప్రభు బహుమానం గురించి ఒక ఉపమానం చెప్తాడు. ఆయన కొన్ని తలాంతులు
గురించి చెప్తూ ఏమంటాడంటే 5 తలాంతులు, 3 తలాంతులు, 1 తలాంతు అవి చెప్పినప్పుడు ఆయన మరలా వచ్చి లెక్క చూసి ఏమంటాడంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నీకు ఇచ్చిన పని నమ్మకంగా చేశావు. పిల్లరా, విశ్వాసి జీవితంలో విజయం అనే దానికి సరైనటువంటి అర్థం లేదు, కానీ దాని యొక్క సరైన అర్థం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే నమ్మకత్వం. దేవుడు చూసేది విజయం, విజయం అది కాదు, నమ్మకత్వం. నమ్మకత్వమే విజయం. నమ్మకత్వానికి ఆయన బహుమానం ఇస్తాడు. ఆయన అంటాడు, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడివి. నమ్మకత్వం, నీకు ఇచ్చిన పని, నువ్వు చేస్తున్న పని, నీకు ఇచ్చిన బాధ్యత, నువ్వు చదివే చదువు, నువ్వు చేసే ఉద్యోగం, దేవుడు చూసేది నమ్మకత్వం. ఆత్మీయ జీవితంలో, సంఘంలో, సహవాసంలో మన బాధ్యతలు, కుటుంబంలో మన బాధ్యతలు, భార్యగా, భర్తగా, తండ్రిగా, తల్లిగా, ఆయన చూసేది నమ్మకత్వం, నీ బాధ్యత. దానికి ఆయన బహుమానం ఇస్తాడు. ప్రియులరా, మనకు ఆయన ఇచ్చినవి, ఆయన సమయాన్ని ఇచ్చాడు మనకి, ఆయన మనకి కొన్ని తలాంతులు ఇచ్చాడు, ఆయన మనకి కొంత ధనం ఇచ్చాడు. టైం, టాలెంట్, ట్రెజర్. టైం, టాలెంట్, ట్రెజర్, ఇవన్నీ దేవుడు మనకిచ్చాడు. నీవు వాటిని ఎలా నమ్మకంగా వాడతావో దానికి బహుమానం. దాన్ని దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, ఇతర విశ్వాసుల ఎదుగుదల కొరకు, నశించే ఆత్మల రక్షణ కొరకు, వ్యక్తిగతంగా క్రీస్తు సారూప్యతలోకి మారుట కొరకు వీటిని వాడితే ఆయన అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా. నా మాట చదువుదామా? ఒక మాట చదివి, మత్తయి సువార్త 25:21. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతానండి. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. చాలామంది బాధ ఏంటంటే, సంఘాల్లో నాకు ఇవ్వలేదన్నా, నన్ను పట్టించుకోలేదన్నా, నన్ను గుర్తించట్లేదన్నా, లేకపోతే కుటుంబంలో, సంఘంలో, ఉద్యోగం చేసే కాడ ఎక్కడ చూసినా ఇదే గోల, నన్ను పట్టించుకోవాలి, నన్ను. దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉండు, కొంచెంలో నమ్మకంగా ఉండు, నీకు అధికంగా నియమించబడుతుంది. నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు. దానికి దేవుడు బహుమానం ఇస్తాడు. పౌలు గారు అంటున్నాడు, నేను ఆ బహుమానం పొందాలని పరిగెత్తుచున్నాను. పిల్లరా, పౌలు గారికి ఉన్నటువంటి గురి ఏంటంటే క్రీస్తు సారూప్యతలోకి మారాలి, క్రీస్తు లక్షణాలు నాలో రావాలి. నేను ఆరాధించే క్రీస్తు లక్షణాలు ఒకలాగాను, నా వ్యక్తిగత జీవితం ఒకలాగుంటే అది సరికాదు. నేను ప్రకటించే క్రీస్తు, నేను ఆరాధించే క్రీస్తు ఏమో పరిశుద్ధుడు, నా జీవితమేమో పాపంతో ఉంటే అది సరికాదు. నేను ఆరాధించే క్రీస్తేమో ప్రేమామయుడని చెప్తూ నా జీవితంలో ప్రేమ లేకపోతే అది సరికాదు. నేను ఆరాధించే క్రీస్తేమో క్షమిస్తాడు అని చెప్తూ నేను క్షమించలేకపోతే, ఆయనేమో సిలువ వేస్తున్న వాళ్ళని ఏమన్నాడంటే, క్షమించు ప్రభువా అని అన్నాడు. మొహం మీద ఉమ్మేస్తూ, హేళన చేస్తూ, అవమానిస్తూ, భయంకరంగా మాట్లాడుతుంటే వాళ్ళని క్షమించాడు. నేనేమో చిన్న మాట కూడా క్షమించలేకపోతే సరికాదు. సరి చేసుకుందాం. మనం ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు, మనల్ని పిలుచుకున్న దేవుడు ఎలాంటి లక్షణాలు గలవాడో ఆ లక్షణాలు కోసం, అవి నాలో రావటం కోసం
నా గతాన్ని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు గురివైపు చూస్తూ ఆయన ఇచ్చే బహుమానం పొందాలని ప్రతి విశ్వాసి కూడా పరిగెత్తాలి. ఒక జరిగిన సంఘటన చెప్పి ముగిస్తాను. కాలేజీలో 18 ఏళ్ల అమ్మాయి ఒక రన్నింగ్ రేస్ పెట్టారు. అది ఇంటర్ కాలేజ్, అంటే గ్రూప్ ఆఫ్ కాలేజ్, చాలా కాలేజెస్కి అందరికీ ఒక చోట ఒక స్టేడియంలో రన్నింగ్ రేస్ పెట్టారు. రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి వయసు 18 ఏళ్ళు. ప్రారంభమైంది. సుమారుగా 10 రౌండ్లు రేస్ పూర్తయితే ఎవరు ముందు పూర్తి చేస్తే వాళ్ళు విన్ అవుతారు. ఒక అమ్మాయి పరిగెడతా ఉంది, అందరికన్నా ఫస్ట్లో ఉంది. 4 రౌండ్లు 5 రౌండ్లు అయిపోయాయి. ఫస్ట్లోనే ఉంది, బాగా పరిగెడతా ఉంది. 6వ రౌండ్ నుంచి ఆ అమ్మాయి యొక్క పరుగులో కొంచెం తేడా వచ్చింది, ఇబ్బందిగా పరిగెడతా ఉంది. ఆ కాలేజీ యాజమాన్యం వారు, ప్రిన్సిపల్ వారు చూస్తూ ఉన్నారు. మైక్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు, పలానా కాలేజ్ అమ్మాయి మొదటి ప్లేస్లో వెళ్తూ ఉంది, పలానా కాలేజ్ లీడింగ్లో ఉంది, పలానా కాలేజ్ బహుమానం పొందబోతూ ఉంది, అమ్మాయి పరిగెడతా ఉంది. అయితే 6వ రౌండ్ నుంచి పరుగులో తేడా వచ్చింది. వీళ్ళు టెన్షన్ పడతా ఉన్నారు, ఏంటి అమ్మాయిలో కొంత తేడా వచ్చింది. అయినా అమ్మాయి పరిగెడతానే ఉంది. 6, 7, 8, 9, 10 రౌండ్లు పూర్తయ్యాయి. ఆ అమ్మాయి పరుగులో తేడాతోనే మొత్తానికి రన్నింగ్ రేస్ పూర్తి చేసింది, ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. పరిగెత్తుకుంటూ వచ్చి ప్రిన్సిపల్ గారు యాజమాన్యం దగ్గర హగ్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే, అమ్మ ఓకే నువ్వు గెలిచావు, అంతవరకు హ్యాపీయే, కానీ నువ్వు 6వ రౌండ్ నుంచి నీ పరుగులో తేడా వచ్చింది ఏంటి అంటే, ఆ అమ్మాయి ఒక్కసారి కాలు కొంచెం పైకి లేపి చూపిస్తే ఆ అమ్మాయి కాలుకి ఏదో గుచ్చుకుంది. అయితే ఆ అమ్మాయి దాన్ని లెక్క చేయకుండా వదిలేసి మొత్తానికి నొప్పి అయినా బాధ అయినా పరుగు పూర్తి చేసింది. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ ఎందుకు నువ్వు, నొప్పి అయితే ఆగిపోవాల్సింది కదా, ఎవరు వెళ్ళమన్నారు నిన్ను అంత బాధతో వెళ్ళమని అంటే, ఆ అమ్మాయి అంది, సార్ మైక్లో నాకు మన కాలేజీ పేరు వినపడతా ఉంది, కాలేజీ పేరు ఫస్ట్ ప్లేస్లో ఉందని వినపడుతుంటే అది ఎక్కడ వెనకబడిపోద్దో అని నేను నొప్పైనా వెళ్ళిపోయాను సార్, నాకు కాలేజీ ఫస్ట్ రావాలని నొప్పి నేను పెద్ద పట్టించుకోలేదు సార్ అని అమ్మాయి, 18 ఏళ్ల అమ్మాయి కాలేజీ పేరు కోసం నొప్పి భరించి చేస్తే, విశ్వాసని పేరు పెట్టుకొని యేసుక్రీస్తు నామాన్ని గొప్ప చేయాలని ఏమీ చేయలేమా? చేయడానికి ఏమీ లేదా? ఆలోచిద్దాం, మంచి నిర్ణయం తీసుకొని బలలో పాలు పొందుదాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం.